ఏపీ ఇంటర్ 2024కి సంబంధించి మనకి ఈరోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు అయితే రిలీజ్ చేయబోతున్నారన్నమాట. మనకి ఏ టైంలో రిలీజ్ చేస్తారు అండ్ అలాగే మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం అంటే మనకి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారన్నమాట. ఇదైతే పక్క, దీంట్లో ఎటువంటి మార్పు అయితే లేదు. మనకి ఈ రోజే సాయంత్రం 5 గంటలకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అయితే చెప్తాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ ప్రయారిటీ మనకి మనబడి దానికైతే ఇవ్వండి. దీంట్లో మనకి ఫాస్ట్గా యాక్యురేట్గా రావడం జరుగుతుంది. గత 10 సంవత్సరాల వరకు కూడా మనకి మనబడిలో పరీక్షా ఫలితాలు కానీ ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. మనకి మనబడిలో చూస్తున్నారు కదా, మనకి కరెక్ట్గా కాసేపు అయిన తర్వాత లింక్స్ అయితే యాక్టివ్ అయితే చేయడం జరుగుతుంది. 5 అయిన తర్వాత మనకి రిజల్ట్స్ అయితే లైవ్లో అయితే ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ వెబ్సైట్ మనబడి, తర్వాత వెబ్సైట్ మనకి ఈనాడు రిజల్ట్స్ అని సెర్చ్ చేయండి గూగుల్లో, మీకు ఈ వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి 2 days బ్యాక్ ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ వాళ్ళకైతే రావడం జరిగింది. సేమ్ మనకి కాసేపు అయిన తర్వాత ఈ న్యూస్ మనకి ఇందాకే వచ్చింది కాబట్టి కాసేపు అయిన తర్వాత టైం కూడా డేట్ కూడా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, మెయిన్గా మన హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది, అది ఉంటే చాలు. అండ్ అలాగే మనకి ఈనాడులో కూడా ఫాస్ట్గా రావడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత వెయిటింగ్ న్యూస్ అన్నమాట, మనకి కరెక్ట్గా 5 అయిన ఒక 2 minutes తర్వాత ఓన్లీ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయమని ఒక పాపప్ అయితే సాఫ్ట్వేర్ రూపంలో రావడం జరుగుతుంది. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే దాంట్లో కూడా రావడం జరుగుతుంది. అది ఇంకో పద్ధతి అన్నమాట వెయిటింగ్ న్యూస్లో కూడా. అండ్ అలాగే తర్వాత మనకి సాక్షి ఎడ్యుకేషన్ రిజల్ట్స్ వెబ్సైట్, దీంట్లో చూస్తున్నారు కదా, సేమ్ మనకి 2 days బ్యాక్ సెకండ్ ఇయర్ సప్లీ వాళ్ళకి అయితే రావడం జరిగింది. సేమ్ మనకి కాసేపు అయిన తర్వాత ఈ లింక్స్ కూడా యాక్టివ్ అయితే చేస్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సప్లీ రిజల్ట్స్ అవైలబుల్ ఆన్ 26 June అంటే మనకి ఈరోజే మనకి లింక్స్ అన్నీ కాసేపు అయిన తర్వాత ఎనేబుల్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బోర్డు BI.AP. ఆ వెబ్సైట్లో మనకి కొంచెం లేట్గా అయితే వస్తాయన్నమాట. ఫస్ట్ మనబడి, తర్వాత ఈనాడు రిజల్ట్స్, తర్వాత సాక్షి, వెయిటింగ్ న్యూస్, మనకి ప్రయారిటీ ఆర్డర్ ఈ విధంగా పెట్టుకోండి. మనకి ఫాస్ట్గా మనం చెక్ చేసుకుంటూ అయితే ఉండొచ్చు అన్నమాట.